బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతుంది. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడ వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకి ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మైనారిటీలకు కేబినెట్లో చోటు కల్పిస్తే లంబాడలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీఖాన్కు ఛాన్స్ దక్కే అవకాశం అయితే ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట బట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతుంది. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడ వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మైనారిటీలకు కేబినెట్లో చోటు కల్పిస్తే లంబాడీలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? తెలంగాణ క్యాబినెట్లో మరో 6గురికి చోటు దక్కాలి, 6గురికి కన్ఫర్మ్ చేయాలి. అయితే ఊరిస్తూ వస్తుంది ఈ తెలంగాణ క్యాబినెట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చాలా ఆ డైలీ సీరియల్ను తలపించే విధంగా ఉంది. అయితే ఎట్టకేలకు ఈ యొక్క డైలీ సీరియల్ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడే అవకాశం ఉంది, ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలుపొచ్చింది. ఉన్నపలంగా వాళ్ళు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఆ జాతీయ నాయకత్వంతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఉగాది వరకు మంచి ముహూర్తం ఉంది అనేది కూడా ఆలోచన చేస్తుంది జాతీయ నాయకత్వం. ఈ యొక్క నేపథ్యంలో ఇక మిగిలిన 6 క్యాబినెట్ భర్తలు ఎవరికి కన్ఫర్మ్ చేయాలి, ఎవరికిస్తే బాగుంటుంది, ఎవరికిస్తే పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది కూడా లెక్కలు వేస్తుంది. అందులో భాగంగానే జాతీయ నాయకత్వం ముఖ్యమైనటువంటి 3 నేతలను ఇప్పటికే ఢిల్లీ పిలిపించుకుంది. ఈరోజు రాత్రి ముఖ్య నేతలతో ఢిల్లీ జాతీయ నాయకత్వం భేటీ కానుంది. అందులో ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, సామాజిక సమీకరణాల కూర్పు నేపథ్యంలో ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి, ఎవరికిస్తే పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది అనే కోణంలోనే జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. అయితే ఇప్పటికీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 18 మంది ఉండాలి. ఇంకా 6గురికి బెర్త్ కన్ఫర్మ్ చేయాలి. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ ఈ 4 జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. అయితే మొదటగా ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రాధాన్యత లేని జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే పార్టీకి ఎవరికిస్తే అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికిస్తే పార్టీ బలోపేతం అవుతుంది, ఎవరి సేవలను ఏ రకంగా ఉపయోగించుకుందాం అనేది కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే ఒక లిస్ట్ తయారైనట్టు తెలుస్తుంది. అందులో రెడ్లకు 2 మంత్రి పదవులు, అదేవిధంగా బీసీలకు 2 మంత్రి పదవులు, 1 మైనార్టీకి, 1 ఎస్సీ, మొత్తానికి చూసుకున్నట్టయితే 6 మంత్రి పదవులను ఈ రకంగా భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే ఓసీ సామాజిక వర్గం నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే
నల్లగొండ నుంచి మునుగోడు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే కాంగ్రెస్లోకి వచ్చే ముందు మంత్రి పదవి హామీ ఇస్తేనే నేను కాంగ్రెస్లోకి వచ్చాను. అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుండి చామల్ల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి అని ఏకంగా భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా కూడా అతనికి బాధ్యతలు అప్పచెప్పారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్వగృహం వెళ్ళి అప్పుడు ఈ యొక్క భువనగిరి ఎన్నికల్లో చామల్ల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి, మంత్రి పదవి నీకు ఇస్తానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు, అటు ఏఐసిసి హామీ ఇచ్చినట్టు కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అనే ఆశతో ఉన్నారు. అతని అనుచరులు కూడా రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది, ఏఐసిసి హామీ ఇచ్చింది, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కనుక ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నిజామాబాద్కు ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదు, ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కూడా క్యాబినెట్ లో అవకాశం దక్కే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను సీనియర్ నేతగా ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ లోనే కంటిన్యూగా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డికి కూడా ఈ క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు ఇప్పటి వరకు. అయితే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెల్మ సామాజిక వర్గం నుండి ప్రేమ్ సాగర్ రావు విస్తృతంగా ట్రై చేస్తున్నారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా ఖర్చు చేశాను, పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించాను అనేది కూడా అతని ప్రయత్నం అతను చేస్తున్నారు. ఏకంగా బట్టి విక్రమార్క ఇప్పటికే అతనికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది కూడా జాతీయ నాయకత్వం దగ్గర కూడా ఒక సిఫారసు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరికి వస్తుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ కూడా ఇద్దరు రెడ్డిలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇక్కడ అసలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి 42% జనాభా ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోవడము చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నా ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఒకవేళ తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే అంటే సామాజిక సమీకరణాలు సామాజిక నేపథ్యంలో తనకు అవకాశం రాకపోతే కూడా తాను మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ప్లేస్ లో వేరే సామాజిక వర్గాన్ని నిలబెట్టి గెలిపించుకొని అవసరం అనుకుంటే మళ్ళీ మంత్రి పదవి ఇప్పించుకుంటా అని కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా రామ్మోహన్ రెడ్డి కూడా పరిగి ఎమ్మెల్యే అతను కూడా పెద్ద ఎత్తున తనకు కూడా మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఇటు మల్రెడ్డి రంగారెడ్డికి కానీ అయితే రామ్మోహన్ రెడ్డి ఈ ఇద్దరిట్లో ఒకరికి చీఫ్ విప్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదే విధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే వివేక్ వెంకటస్వామి విస్తృతంగా తనకు ఆ యొక్క మంత్రి పదవి కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని చర్చ జరుగుతుంది. ఇకపోతే బీసీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే శ్రీహరి, అదేవిధంగా ఆది శ్రీను, విజయశాంతి ఈ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ముగ్గురిట్లో ఇద్దరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మైనార్టీ సామాజిక వర్గం నుంచి అమీర్ అలీ ఖాన్ సియాసత్ పేపర్ చైర్మన్ కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే చక్రి ఓసీ సామాజిక వర్గం నుంచి 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి 6ట్లో. అదేవిధంగా బీసీ నుంచి 2 వచ్చే అవకాశం ఉంది, ఎస్సీ నుంచి 1 వచ్చే అవకాశం ఉంది, మైనార్టీ నుంచి 1 వచ్చే అవకాశం ఉంది. అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి లంబడ సామాజిక వర్గంలో బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయని మనకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.